తలకాయ తీసుకొని పోయిండలేదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ ఎట్లా తెలిసిపోయింది, పెద్ద పెద్ద బీజేపీ నాయకులు ఎట్లా కాయమైపోయినారు. బీజేపీ నాయకులు ఎదురుగా ఎవడైనా నీకు కనీసం నమస్తే పెట్టే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా అటువంటి వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడతారు, నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు, స్కామ్ల గురించి మాట్లాడతారు. ఎక్కడ పార్లమెంట్ సభ్యుడు ఎలా సుజనా చౌదరి, సీఎం రమేష్, లేకపోతే అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి, మహారాష్ట్రలో అశోక్ చవాన్, అదేవిధంగా మహారాష్ట్రలో అజిత్ పవార్ భార్య, వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఆ బీజేపీలో పోగానే పురీతులు అయిపోయినట్టు వాళ్ళంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు. ఆనాడు వాళ్ళు చేసింది తప్పు, ఇలా చేసి సక్సెస్ అన్నట్టుగా. సరే ఇవన్నీ ఎట్లున్నా ఒకటే మాట అడుగుతా ఉన్నామా, సీనన్న చెప్పింది నా బర్త్డే, మీ అందరి దగ్గర వచ్చి మీ ఆశీర్వచనం కోరినా, మీ ఆశీర్వచనంతో పాటుగా ఇలా వేములవాడలో సీనన్నను మొన్ననే పేపర్ నెంబర్ 1 మనం 10వ తరగతి రాసిన ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. ఉండదా పేపర్ 1 పేపర్ 2 ఉండదా? తీసేసి పేపర్ 1 ఆది శ్రీనివాస్ పాస్ అయ్యిండు, పేపర్ 2 రాజేంద్ర రావు గెలవాలి. అప్పుడే మేమంతా మా యొక్క అసలు సిసలైన అభివృద్ధి వేములవాడ నియోజకవర్గ రూపురేఖలు, ప్రతి ఎకరానికి సాగునీరు, ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కంకణం కట్టుకొని అటు వేములవాడ అభివృద్ధి కొరకు కావచ్చు, ఇటు కలికొండ సురమ్మ కావచ్చు, ప్రతి అంశం మీద నిరంతరం పోరాడే ఆది శ్రీనివాస్ చేతుల్ని బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు 6 గ్యారెంటీల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులను బలోపేతం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, మణిపూర్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇందిరమ్మ రాజీవ్ గాంధీ మనుమలు, ఆయన కోసం ఇవాళ మీరంతా రాజేంద్ర రావు గారిని పార్లమెంట్ పంపండి, మేమంతా కలిసి మీకోసం పోరాడతాం, దయచేసి ఆశీర్వదించండి, గట్టిగా తప్పట్టు కొట్టే కోసం రాజేంద్ర రావు గారిని చెప్తాను. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎస్సీ రిజర్వేషన్ రేపు కాంగ్రెస్ ఓడిపోతే ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే 300 సీట్లతో బీజేపీ ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇస్ బార్ 400 అంటుండు మోడీ. ఇస్ బార్ 400 అంటే 400 సీట్లు గెలిస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పక్కనున్న అరవిందో, ఇక్కడున్నటువంటి అరగుండో బరాబర్ చెప్తా ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఇయ్యొద్దంటే మనం కాంగ్రెస్ ఎంపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. మనకి ఎస్సీల రిజర్వేషన్లు ఉండాలంటే, ఎస్టీల రిజర్వేషన్లు ఉండాలంటే, బీసీల రిజర్వేషన్ ఉండాలంటే, ఈబీసీల రిజర్వేషన్ ఉండాలంటే, పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి. దయచేసి ఆశీర్వదించండి, కాంగ్రెస్ గెలిపియండి. వేములవాడ రాజన్న నిర్లక్ష్యం చేస్తున్నాను, అదే పాతాలను నొక్కండి అని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.